ఏముండే చూడండి గాయస్, మా వాడు ఎర్రచందనం చెట్ల కోసం అన్వేషిస్తుండు. ఎర్రచందనం చెట్లు ఏడు ఉంటాయని నర్సరీ తీసుకొచ్చిండు, కానీ మా వాడికి ఎర్రచందనం చెట్లు దొరుకుతలేవు. మీరు ఎవరైనా కొంచెం ఉంటే చెప్పండి అయ్యా, సాయం చేయండి. చెట్లు ఎట్లా ఉంటాయి అన్నవి. నేను వీడియో తీస్తున్నా, వస్తున్నా. ఏం చెట్టు ఇది? ఏం చెట్లు ఇవి ఇంతగా ఉన్నాయి? ఇంతకు నువ్వు ఏ చెట్టు తీసుకోమనుకుంటున్నావు? లావెండర్ ప్లాంటా? రోజ్మెరీ ప్లాంట్ అడుగురు. అసలు కొత్త కొత్త ప్లాంట్లు ఏమిలో చెప్తున్నావు సాయి అన్న? రోజ్మెరీ ప్లాంట్ అంట. రోజ్మెరీ ప్లాంట్ తెలియదు. హెయిర్కి మంచిది. ఓకే. హెయిర్కి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది, సూప్ చేసుకొని తాగుతారు. ఇంకో గాయస్, ఇది పెద్ద నర్సరీ. ఇది ఏరియాలో వస్తుంది సార్? ఇది ఏరియాలో వస్తుంది ఇది. జోడా? ఓకే. ఇంకో మీకు ఎవరికైనా మంచి మంచి మొక్కలు కావాలంటే ఇక్కడ ఉన్నాయండి, రండి. ఏరియా ఇది వనస్థలిపురం కాడ సాహెబ్ నగర్ అంట. సాహెబ్ నగర్ కూడా రండి, మీకు కావాల్సిన మొక్కలన్నీ దొరుకుతాయి ఇక్కడ. పెద్ద నర్సరీ ఇది. ఇదేరా ఇదేరా ఎంత ఒకటి? ఇదేంటి, ఇది కూడా అదేనా? ఇది తక్కువ రాదా? తక్కువకి రాదా అంటారు? 40 పెట్టచ్చు. 40 పెట్టచ్చు. పెట్టచ్చు అంతే అంటావా? కొడతాడు. ఏమొస్తుంది రా, చిన్న చాయ్ కూడా రాదురా అంటాడు అడిగా. సూర్య నమస్కారాలు చేస్తున్నాడు మనోడు. బేరం అండ్ మనకంత రాదైనా, బార్గెనింగ్ మనకంత రాదైనా. నేర్చుకోవాలి కరెక్టే, కానీ ఓ పెద్ద అమౌంట్ అయితే బార్గెనింగ్ చేసి అది చెప్పి చిన్న అమౌంట్. అరే సాయి, ఇంకో ఒక పని చేద్దాం సాయి, 2 ఎర్రచందనం చెట్లు తీసుకుందాం. అవి పెరగడానికి మినిమం ఒక 20 years అవుతుంది. అప్పట్లోపల మనకి ఒక్కటి అమ్మినా మనకి ఇంత లేదని ఒక 1,00,000 రూపాయలు వచ్చినా చాలు మనకి. అది కూడా మొక్కల గురించి తెలుసా నీకు? తెలియదు. తెలియదరా? తెలుసుకోవాలరా మొక్కల గురించి. తెలియదంటే ఎట్లరా? అది కూడా ఒక సిప్ ఇన్వెస్ట్మెంట్ లాగా మనకి యూజ్ అవుతుంది ఎర్రచందనం చెట్లు కూడా. రియల్ సాయి, అకౌంటింగ్లో అది యూజ్ అవుతుంది మనకి అని. అడుగురా, 100 రూపాయలకి ఇస్తాడేమో అడుగు. ఎర్రచందనం చెట్టు 100 రూపాయలకి ఇస్తాడు. ఒకటి ఇవ్వమని రా పోయి, ఒకటి ఎర్రచందనం, ఒకటి జాంకాయ, 2 కావాలి చెప్పని. కాదు, 2 ఒకటి 100కి, ఒకటి 100కి అని చెప్పు. నువ్వు శాలరీ పడ్డప్పుడు రావాలి 2 ప్లేస్లకి, అప్పుడు పైసలు ఉంటే మంచి తీసుకోవచ్చు. ఇప్పుడు అంతేంట్లో తీసుకొస్తే ఏముండవు మందిరా. ఏదైనా తీసుకొచ్చు, నువ్వు కూడా తీసుకో. 2 కలిపి 80కి అడుగుదాం. 2 కలిపి 80కి అడుగుదామా? మంచిది. 2 కలిపి మనకి ఏం కావాలి? తీసుకో. ఇది దేనికి యూజ్ అవుతుంది? ఇది హెయిర్కి మంచిది. స్మెల్ చూడు, బాగుంటుంది. వస్తుందా? వస్తుంది. మట్టి వాసన వస్తుంది. ఇట్లా చూస్తే ఏమొస్తుందిరా?
మమ్మీ మా ఇంటికి కూడా మంచి చెట్టు ఉండే, ఆ చెట్టుని తీసేసింది. చేసి చూడు స్మెల్. అవునా, చూద్దాం అయితే. యా ఎగ్జాక్ట్లీ, మంచి స్మెల్ వస్తుంది. మనకి కావాల్సిన చెట్టు కూడా ఉంది ఒకటి, తీసుకుందా. ఎర్రచందనమే ఇన్వెస్ట్మెంట్, సిప్ ఇన్వెస్ట్మెంటే అది. ఆమెకు ఓ 100 రూపాయలకి అడుగుతాం. మాకు ఏడునే రాబోయే ఇవి చెట్లు. ఇంకో గాయస్ వద్దు, నేను ఒక చెట్టు తీసుకున్నా, జామకాయ చెట్టు. నాకు ఇష్టమైన జామకాయ చెట్టు. గలీజ్గా ఉంటుంది జామ చెట్టు అనుకుంటే. ఎందుకు? ఇక కొమ్మలు పీకేసుకుని వస్తుంది అది. కొమ్మలు పీకేసుకుని వస్తుంది, కొనుక్కోవడం ఎందుకురా? అవునా, రాదనుకుంటా. అది జిహెచ్ఎంసీలో ఫ్రీగా ఇస్తాడు. అవునా, అయితే ఫోన్ పట్టుకో ఒకసారి, అక్కడ పెట్టేసి ఇద్దాం. ఫ్రీ వస్తుందంటే మనం ఏదో